హాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007లో లేని ఆప్షన్ ఇందులో ఇన్సర్ట్ ట్యాబ్లో ఏంటి అంటే ఐకాన్స్. ఈ ఐకాన్స్ అనే టాపిక్ అందులో లేదు. సో ఈ ఐకాన్స్ అంటే ఏంటి అంటే ఇదివరకు మనం వాట్సాప్లో చూస్తే జస్ట్ టైపింగ్ ఉండేది. తర్వాత ఎమోజీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇంకా మూవింగ్ మూవింగ్ అండ్ మధ్య మధ్యలో బ్రహ్మానందం పిక్చర్స్ జోక్స్ యాడ్ చేస్తున్నాం. అలాగే ఇందులో కూడా కొన్ని పిక్చర్స్ అనేవి యాడ్ అయినాయి అన్నమాట. అవే ఏంటంటే ఈ వర్డ్లో ఐకాన్స్. ఈ ఐకాన్స్ ఓపెన్ చేయగానే మనకి డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ స్టాక్ ఇమేజెస్ అని ఇచ్చాడు. అందులో ఇమేజెస్, ఐకాన్స్, కట్అవుట్ పీపుల్, స్టిక్కర్స్, ఇలిస్ట్రేషన్స్, కార్టూన్ పీపుల్. ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ ఇన్బిల్ట్గా ఈ సాఫ్ట్వేర్లో ఇచ్చేసారనమాట. ఈ కాకుండా మనం ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కనుక ఈ గో ప్రీమియంలోకి వెళ్ళి మనం పే చేసి కొనుక్కోవాలి. సో ఇక్కడ ఉన్న వాటిని మనం యూజ్ చేసుకుందాం ప్రస్తుతానికి. మీకు ఇందులో ఏదైనా ఐకాన్ కావాలంటే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ బ్రెయిన్ తీసుకుందాం అనుకుంటున్నా, మనిషి బ్రెయిన్. సో దీని మీద క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ కొడుతున్నా. చూసారా, వెంటనే వచ్చేసింది అది. ఈ పిక్చర్ ఇక్కడ రాగానే మనకి ఎక్స్ట్రాగా ఈ లాస్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అయింది. చూసారా, గ్రాఫిక్స్ ఫార్మేట్ ఐకాన్. అందులో ఓన్లీ ఫార్మేట్ అని ఉంటుంది 2007లో వర్డ్. సో ఈ పిక్చర్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా ఆ విధంగా మార్చుకోవచ్చు. షేప్ చూసారా, కలర్స్ మార్చుకోవచ్చు. అలాగే ఎఫెక్ట్స్ యాడ్ చేయొచ్చు, కలర్స్ యాడ్ చేయొచ్చు, గ్రాఫిక్ అవి కూడా పెట్టుకోవచ్చు. అవ్వలేదా, వస్తుంది, ట్రై చేద్దాం, వస్తుంది. ఓకే, ఇలా మీకు ఎలా కావాలంటే అలా మనం ఈ యొక్క ఐకాన్ని మార్చుకోవచ్చు అన్నమాట. ఈ టాపిక్ ఏంటి అంటే ఇన్సర్ట్ ట్యాబ్లో ఉన్న ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్లో ఉన్న ఐకాన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.